ఓకే. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ విషయంలో ఎవరంటే వాళ్ళు నాకే టికెట్ అని పార్టీకి సంబంధం ఉండేవాళ్ళు, పార్టీకి సంబంధం లేని వాళ్ళు, కార్యకర్తలను, ఓటర్లను, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే. నాకంటే యోగ్యులు, అర్హులు, సీనియర్లు, నష్టపోయినటువంటి వాళ్ళు, కష్టపడినటువంటి వాళ్ళు, అన్యాయానికి, అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, దాదాపు 4 శతాబ్దాలు రాజకీయ జీవితంలో 42 ఏళ్ళు, పార్టీలో 37 ఏళ్ళు, ఇంత జీవితాన్ని, ఇంత కుటుంబాన్ని, ఇంత ఆస్తులను అన్నీ పోగొట్టుకున్నాం. నియోజకవర్గంలో కాదు, జిల్లాలోనే సీనియర్ మోస్ట్ నేను. నాకంటే సీనియర్లు కొంతమంది చనిపోయినారు, కొంతమంది పార్టీ మారిపోయినారు. చాలామంది నాకంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళు కూడా, 5 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. ప్రతిసారి త్యాగాలు చేసడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పటికే త్యాగాలు ఎక్కువైపోయి నేను ఇబ్బంది పడ్డాను, మా కుటుంబం ఇబ్బంది పడింది, నన్ను నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడినారు. ఇంకా త్యాగాలు ఏమీ లేవు, ఉండవు కూడా. త్యాగం చేయాలంటే ఎవరి కోసం చేయాలి? నేను నాకంటే గొప్ప వ్యక్తులు, నాకంటే ప్రజాదరణ ఉండేటువంటి వాళ్ళు, నాకంటే నిజాయితీగా, విధేయతగా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు, ఓట్లు, కార్యకర్తలు, ప్రజలు, స్నేహాలు, బంధుత్వాలు ఎవరికన్నా ఉంటే వాళ్ళ కోసం త్యాగం చేయాలి. త్యాగం అనేది కూడా ఒకసారి ఉంటుంది. ఆ త్యాగం కూడా అది ఎవరికంటే వాళ్ళకు, అనర్హులకు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వాళ్లకు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు, పార్టీని వాడుకొని పార్టీని, కార్యకర్తలు, నన్ను నాశనం చేసినటువంటి వాళ్ళ కోసం త్యాగాలు అనేది ఉండవు ఎప్పుడు కూడా. ఇప్పటికే త్యాగాలు ఎక్కువైపోయినాయి. త్యాగాలు ఎక్కువైపోయి దాదాపు 37 ఏళ్ళు పార్టీలో, 42 ఏళ్ళు రాజకీయాల్లో చాలా పోగొట్టుకున్నాం. ఇంకా పోగొట్టుకునే దానికి సమయం లేదు, వయసు లేదు, పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా అసలు లేవు. పార్టీతో సంబంధం లేని కూడా టికెట్ మాకే అంటారు. ఇదేంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? కొంతమంది కార్యకర్తలు నన్ను అడుగుతున్నారు, ఏం సార్ మీరు డోర్ టు డోర్ తిరగడం లేదు అని అడుగుతున్నారు. కొంతమంది ప్రజలు కూడా అడుగుతున్నారు. వాళ్ళకు ఒక విషయం అర్థం కావడం లేదు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఉన్నాను. అంతకుముందు 6 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు పార్టీకి, ఏ పార్టీకైనా సరే, తెలుగుదేశానికి కానీ ఇతర పార్టీలకు కానీ ఒక విధానం అనేది ఉంటుందన్నమాట. ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత, వాళ్ళు ఎవరైనా కానీ ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత, నేను జిల్లా అధ్యక్షునిగా వేరే వర్గం కట్టి డోర్ టు డోర్ ప్రచారము
వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు. అది వేరే నియోజకవర్గాల్లో ఎవరైనా చేస్తా అంటే నేను చెప్పాల్సిన నేను వేరే నియోజకవర్గాల్లో జిల్లాలో చేస్తా అంటే చెప్పాల్సిననే నేనే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఒకరికి ఇన్ఛార్జ్ చేస్తే దాన్ని ఉల్లంఘించి ప్రత్యేకంగా వర్గం కట్టి వ్యతిరేక కార్యక్రమాలు చేయడమో లేకపోతే డోర్ టు డోర్ ప్రచారం చేయడమో అనేది అది వ్యక్తిగా నాకు మంచిది కాదు. నేను క్రమశిక్షణ ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నా కాబట్టి నేను వ్యతిరేకంగా చేయకూడదని ఉంటా. నా కార్యకర్తలు లేక కాదు, నాకు ఓటర్లు లేక కాదు, తిరిగే ఓపిక లేక కాదు. అందరికీ తెలుసు 25 సంవత్సరాల నుంచి కూడా నేను ఉదయం 6:30కే ప్రజలు కార్యకర్తలు కలిసేవాడిని. నిద్ర లేస్తానే ఇప్పుడు కరోనా రాకముందు 22 వార్డులు డోర్ డోర్ తిరిగినాను. మున్సిపల్ ఏరియాలో 22 వార్డులు తిరిగినా కరోనా రాకముందే. అప్పటికి పార్టీ పూర్తిగా నష్టపోయి వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చి కార్యకర్తలు ఎవరు బయటికి రానటువంటి సమయం, ఓటర్లు కూడా ఇంకా ఎక్కడుంది మీ పార్టీ భవిష్యత్తు లేదనే టైంలో కూడా ఓటర్లలో ధైర్యం నింపేదానికి, కార్యకర్తల్లో ధైర్యం నింపేదానికి ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు కరోనా వచ్చే సమయానికే 22 వార్డులలో డోర్ డోర్ క్యాన్వాస్ చేశాను. క్యాన్వాస్ అంటే ఇది ఆత్మస్థైర్యం నింపేదానికి, పార్టీ మనుగడను కాపాడేదానికి. ఆ పని రాష్ట్రంలో ఎవరు చేయలే. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు నాకు అర్థం కావట్లే. అంటే తెలుగుదేశం పార్టీ అంటే అంత ఎట్టికొచ్చిందా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అంటే అంత తేరకొచ్చిందా? ఎవరంటే వాళ్ళు టికెట్ అడిగేదానికి, ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. టికెట్ కావాలనుకున్నప్పుడు మొదటి నుంచి పార్టీలు ఉండాలి. ఎవరైనా సరే మొదటి నుంచి పార్టీలు ఉంటే టికెట్లు అడగాల. ఈరోజు నేను అధిష్టాన వర్గానికి ముందే తెలియజేశాను, ఇప్పుడు మళ్ళా తెలియజేస్తాను, ఇప్పుడు ప్రజలకు ఓటర్లకు కూడా తెలియజేస్తున్నాను. రకరకాలైనటువంటి కారణాల వల్ల, రకరకాలైనటువంటి సమీకరణాల వల్ల (1983) నుంచి ఇంతవరకు 9 ఎన్నికలు జరిగినాయి. 9 ఎన్నికల్లో కూడా అభ్యర్థులు మారినారు. 9 ఎన్నికల్లో కూడా అభ్యర్థులు మారినారు. ఇంతకుముందు కూడా చెప్పిన 83లో డాక్టర్ వీరబ్రహ్మారెడ్డి, 85లో వరదరాజరెడ్డి, 89లో డాక్టర్ కృష్ణారెడ్డి, 94లో కోవూరు రామసుబ్బారెడ్డి, 99లో లింగారెడ్డి, 2004లో బీజేపీ. మళ్ళీ నేను ఇండిపెండెంట్గా 16,000తో ఓడిపోయినా బీజేపీకి ఇచ్చినప్పుడు. 2009లో లింగారెడ్డి, 2014లో వరదరాజరెడ్డి, 2019లో మళ్ళీ లింగారెడ్డి. నేను 3 సార్లు తెలుగుదేశం తరఫున పోటీ చేసేప్పటికి కూడా వరుసగా 2వ సారి పోటీ చేయలే. నేను ఓట్లు లేక ఎప్పుడు ఓడిపోలే. ఇంకోటి కూడా ఏంటంటే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం పోయేటప్పుడు నాకు టికెట్ వచ్చింది, ప్రభుత్వం వచ్చేటప్పుడు పార్టీలో లేని వాళ్ళకు, పార్టీ వ్యతిరేకులకు టికెట్లు వచ్చినాయి. నేను చెప్పేది 94 నుంచి నిన్నటి వరకు కూడా. అంటే అధికారం అనేది నేను కానీ, నాతో పార్టీ మొదటి నుంచి పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ అధికారం అనేది చూడలే, మచ్చుకు కూడా చూడలే. నేను 94లో
కోవూరావు సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చినారు. అప్పుడు కాంగ్రెస్కి 26 సీట్లే, ఆయన ఓడిపోయింది 7,000తోనే. సరే, ఆయన కాంట్రాక్టరు, ప్రత్యక్ష రాజకీయాల్లో అంత లేడు కాబట్టి ఆయన 7,000తో ఓడిపోయినాడు. నాకు ఇచ్చింటే 94లో గెలిచిండు. అప్పుడు ప్రభుత్వం ఉండేది, కార్యకర్తలకు ప్రజలకు న్యాయం జరిగేది. 99లో నామినేషన్ చివరి రోజు నాకు టికెట్ వచ్చింది. నేను ఓడిపోయింది 1800తో ఓడిపోయినా. డాక్టర్ ఎంవి రంగారెడ్డి రెబల్ క్యాండిడేట్కి 26,000 ఓట్లు వచ్చినాయి. ఒక వారం ముందు టికెట్ వచ్చింటే నేను గెలిచిండేవాడిని. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, పార్టీ కూడా ఆలస్యంగా ఇచ్చేదానికి. 2004లో కొంతమంది వ్యక్తులు లోపాయికారిగా నాకు టికెట్ రాకూడదు అని కుట్ర పన్ని నాకు రావాల్సినటువంటి టికెట్టు బీజేపీ పొత్తులో ఉంటే బీజేపీకి ఇప్పించినారు. నేను కార్యకర్తల ఒత్తిడితో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 16,000తో ఓడిపోయినా. తెలుగుదేశం పార్టీ ఓట్లు 3గా చెల్లిపోయినాయి. నాకు 38,000 వచ్చినాయి. 22,000 బీజేపీ పొత్తు క్యాండిడేట్కి వచ్చినాయి. ఆయన డాక్టర్ వీరభద్రారెడ్డి గారు కూడా 20,000 పైన వచ్చినాయి. బీజేపీ లేకపోతే కూడా నేను 6,000-7,000తో గెలిచిండు. డాక్టర్ రమణారెడ్డి గారు ఉండే కూడా, రమణారెడ్డి గారు లేకపోతే 30,000తో గెలిచింది. ఇండిపెండెంట్ కూడా నేను గెలిచింది. రమణారెడ్డి గారు లేకపోయినా గెలిచిండేవాడిని. అప్పుడు కూడా ఓట్లు లేక నేను ఓడిపోలే. 2009లో 16,500తో నేను గెలిచిన. ప్రజారాజ్యం అభ్యర్థికి 22,000 వచ్చినాయి. ఒక 3,000, 4,000 తప్ప ప్రజారాజ్యం ఓట్లు దాదాపు 25-90% తెలుగుదేశం పార్టీ ఓట్లే. అంటే నేను గెలిచింది 16,500, ప్రజారాజ్యం అభ్యర్థికి 22,000 వచ్చినాయి. అంటే నా మెజార్టీ దాదాపు ప్రజారాజ్యం అభ్యర్థి రాకపోతే నా మెజార్టీ 35,000 2009లో. ఎప్పుడది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉండేటప్పుడు. నా ప్రజాబలాన్ని నేను నిరూపించుకున్నప్పుడు కూడా, ఇండిపెండెంట్గా కూడా నిరూపించుకున్నా. 99లో 18,000తో ఓడిపోయినప్పుడు కూడా నిరూపించుకున్నా. నాకు ఓట్లు లేక ఓడిపోలే కదా. టికెట్ లేట్గా ఇవ్వడము, బీజేపీకి ఇవ్వడము, లేకపోతే అప్పుడు కోవూరావు సుబ్బారెడ్డికి ఇవ్వడము, ఆ విధంగా ఇబ్బంది పడ్డాం. రెండోది, ఓసారి 95లో మున్సిపల్ చైర్మన్ టికెట్ కూడా నాకు ఇవ్వాల్సింది. అప్పుడు కూడా చైర్మన్ టికెట్ ఇవ్వలే. 94లో ఎమ్మెల్యేకు లక్ష్మీపార్వతి జోక్యంతో నాకు టికెట్ రాలే. 94లో 95లో లక్ష్మీపార్వతి జోక్యంతోనే నాకు మున్సిపల్ చైర్మన్ టికెట్ కూడా రాలే. మన తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వస్తుంది అనుకున్నాం. నేనే సీనియర్. అప్పుడు కూడా నాకు టికెట్ రాలే. ఓసారి జిల్లా డైరీ చైర్మన్కి నేను పోటీ పెట్టా. జిల్లా డైరీ చైర్మన్ పోటీ పెడితే నేను తెలుగుదేశం అభ్యర్థిని. అప్పుడు మాజీ మంత్రి శివారెడ్డి, ఆయన మోహన్ రెడ్డి అని, చౌడూరి మోహన్ రెడ్డికి, పల్లా మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఒక్క ఓటు తర్వాత జిల్లా డైరీ చైర్మన్ కోల్పోయినా. 2009లో నేను ఏకైక ఎమ్మెల్యేను జిల్లాలో, వ్యతిరేక గాలిలో గెలిచినాను. 2009 నుంచి 6 ఏళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని అయినా కూడా నాకు టికెట్ రాలేదు. నా పైన ఓడిపోయిన వరదరాజు టికెట్ వచ్చింది. అయినా కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అతనికి సహకరించాను. 2019లో నాకు టికెట్ వచ్చింది. అప్పుడు కూడా నామినేషన్ 3 రోజులు అయిపోయి నాకు టికెట్ వచ్చింది. వ్యతిరేక గాలిలో ఓడిపోయినాను. అంటే ప్రతిసారి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళకు, ప్రభుత్వం పోయేటప్పుడు నాకు టికెట్ రాకుండా పోవడము,
పార్టీ ఓటమి కారణం. రెండోది 9 సార్లు అభ్యర్థులు మార్చడం కూడా కారణం. మూడోది రెండోసారి వరుసగా నాకు టికెట్ ఇవ్వకపోవడం కూడా కారణం. ఇప్పుడేమవుతోంది, నిన్న 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చినారు. వచ్చి సమీక్ష సమావేశం పెడితే కడప శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ఆయన స్పష్టంగా చెప్పినారు, ప్రతిసారి ప్రొద్దుటూరులో అభ్యర్థులను మార్చడం వల్ల మన నష్టం జరిగింది, ఓడిపోయినాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని ఆ రోజు హామీ ఇచ్చినాడు. సభా మూలకంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత 6 నెలల తర్వాతనే 4 నెలల తర్వాత హామీ ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరు టికెట్కి వచ్చే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనేమి మామూలుగా చెప్పలే కదా, సభలోనే చెప్పినాడు, అభ్యర్థులు మార్చడం వల్ల నష్టపోయినాము, ఇక మీద మార్చేది లేదు చెప్పినారు. ఇప్పుడు ఎవడంటే వాడు టికెట్ అడిగేది, ఎవడంటే వాడు పార్టీతో సంబంధం లేకపోయినా కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పుకునేది, వీధులలో తిరిగేది, స్టేట్మెంట్ ఇచ్చేది, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది, చాలా బాధగా ఉంది. దానికోసమే ఈరోజు కార్యకర్తలు, ఓటర్లు గందరగోళానికి గురి కాకూడదని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఎమ్మెల్సీ పోయింది ఒకసారి, నాకు ఎమ్మెల్సీ 2 సార్లు మిస్ అయింది, నాకు మిస్ కాదేంది, ఎమ్మెల్యే మిస్ అయిపోయింది, జిల్లా డైరీ చైర్మన్ది పోయింది, డీసీ బ్యాంక్ పోయింది, మున్సిపల్ చైర్మన్ది పోయింది. 2014లో టికెట్ వచ్చింటే తెలుగుదేశం గాల్లో రెండోసారి గెలిచి క్యాబినెట్లో ఉండేవాడిని, అది పోయింది. భూములు పోయినాయి, డబ్బులు పోయినాయి, కుటుంబం పోయింది, అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఎవడంటే వాడు దానం ఇవ్వడంతో వచ్చి టికెట్ అడుగుతా అంటే వాళ్ళు చేసానికి ఏమి ఉండేది. దానిపైవాడు పార్టీలు లేనివాడు ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందని ఎవరంటే వాడు వస్తాడు, వాళ్ళందరికీ త్యాగాలు చేస్తానికి ఏమేమి ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో త్యాగాలు గిగాలు జరిగే ప్రసక్తి లేదు. పరిణామం ఏమైనా సరే ఈసారి మాత్రం త్యాగాలు ఉండవు, ఖచ్చితంగా చెప్తాను. ఆయన పరిణామాలు ఏమైనా సరే నేను రాజకీయాల్లో ఉండే ఊడిపోయినా పర్వాలేదు, త్యాగాలు మాత్రమే సార్ ఉండవు. టిక్కెట్కు ప్రత్యామ్నాయం కూడా వేరే కూడా ఉండదు. టిక్కెట్టే టిక్కెట్ అంతే, దానికి ఇంకోటో ప్రత్యామ్నాయము, ఎమ్మెల్సీనో ఇంకోటో ప్రత్యామ్నాయం కూడా ఉండరు. దాని పర్యవసానం ఏమైనా కానీ రాజకీయాల్లో ఉండే ఒకటి, ఊడిపోయినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు టిక్కెట్లు అడిగేటువంటి కొంతమంది చూస్తూ ఉంటే పార్టీలో ఉండేవాడు ఎట్లా అడుగుతాడు, పార్టీలో లేనివాడు అడుగుతాడు, దానమేవాడు అడుగుతాడు. బోగమిల్లు కొల్లబోతే గోసలు నిప్పుకొని పరిగెత్తినట్టుంది పొద్దుటూరులో టికెట్ అంటే. ఇదే రాయని చెప్తాను నేను. ఎవరంటే వాడు టికెట్ అడిగేది, ఎవరంటే వాడు ఆడు తిరిగేది, ఈడు తిరిగేది సహించే ప్రసక్తి లేదు. పర్యవసానం ఏమైనా సరే టిక్కెట్టే టికెట్, దానికి ప్రత్యామ్నాయం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఇట్లా అనవసరంగా టికెట్ అడిగే వాళ్ళందరూ కూడా నేను హెచ్చరిస్తున్నా కూడా. నేను ఏ ఉద్ధరించారో టికెట్ అడుగుతారు, ఎవరైనా టికెట్ అడుగుతున్నారు, మీరు ఏ మరతలో టికెట్ అడుగుతున్నారు. మేము నష్టపోయింది, మేము కోల్పోయింది, అవమానాలు పడింది, ఇంకా చాలదా?
నాకంటే నష్టపోయినాడు రాష్ట్రంలో ఎవరు ఉన్నాడా? నాకంటే సీనియర్ ఎవరిని ఉన్నారా? కాబట్టి ఒకటే చెప్తున్నాను, త్యాగాలు ఉండవు, ప్రత్యామ్నాయాలు ఉండవు. రాజకీయాలు ఉన్నా ఒకటే, నేను ఊడిపోయినా ఒకటే, నా నిర్ణయం మాత్రం ఉండదు. ఖచ్చితంగా 2024లో పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉండి తీర్చాను.